వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ టాపిక్గా చర్చ కొద్ది రోజుల నుంచి జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి ఈ చర్చ అంతా జరుగుతుంది. మరి ఇది ఏపీలో హాట్ టాపిక్గా నడుస్తుంది. అయితే మరొకసారి ఆయన ఒక వీడియో చేసి ఆయన ఇప్పుడు నా మీదే నెగిటివ్ తీస్తున్నారు. యుద్ధం నేను ఇప్పుడు ఎవరు అసలు ఆయన మీద యుద్ధం చేశారు, ఎవరు యుద్ధం మొదలు పెట్టారు, అది ఆయన చేస్తున్న కామెంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షణ్ముఖ్ గారు నమస్కారం. నమస్కారం అండి. అసలు నిజంగా ఇది ఏపీలో ఒక హల్చల్ చేస్తుంది ఒక వార్త. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి గత కొద్ది రోజుల నుంచి ఇది హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది. మరి రీసెంట్గా ఈ రోజు చూసుకుంటే ఆయన ఒక వీడియో పెడుతూ ఆయన ఎవరు ఫస్ట్ యుద్ధం మొదలు పెట్టారు, ఎవరు ఎండింగ్ తీసుకొస్తున్నారు, ఆయన మీద ఎవరు నెగిటివ్గా తీస్తున్నారు, ఆయన మాట్లాడే విశేషాల్లో ఎంతవరకు వాస్తవం ఉందంటే మీరేం చెప్తారు? భారతదేశ చలనచిత్ర రంగం అనగా సినిమా పరిశ్రమలో సినిమా పరిశ్రమే గర్వించదగ్గ నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మూవీ తీయడం జరిగింది, నాన్నకు ప్రేమతో అని చెప్పేసి. అదేవిధంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి మీద ప్రేమతో ఆయన చేసినటువంటి కామెంట్ల పైన నా అభిప్రాయాన్ని మీ ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సరే, మీరు అంటున్నారు నన్ను టార్గెట్ చేస్తే ఏమొస్తుంది, నా పైన దాడి చేస్తే ఏమొస్తుంది, నా పైన కేసులు పెడితే ఏమవుతుంది అని చెప్పేసి అంటున్నారు. నాగేశ్వర గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఇదే నా పైన మీ పైన వీడియో చేసినందుకు ఒక్క బూతు లేకోకుండా, ఒక అసభ్య పదజాలం వాడుకోకుండా నేను మీరు చేసినటువంటి విశ్లేషణను ఖండిస్తూ ఉన్నటువంటి నిజాన్ని వీడియో ముఖంగా తెలియపరిస్తే మీరేం చేశారండి? ఇదే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని చెప్పేసి మీరు ఏసీపీకి కాల్ చేయలేదా? ఇది వాస్తవం కాదా? మరి ఇదే షణ్ముఖ్ ఆనాడు మీ మీద యుద్ధం చేసింటే, నన్ను టార్గెట్ చేస్తే మీకేమొస్తుందని నేను అనింటే అనేది నేను కూడా అనగలను. సో మాది ఇప్పుడు జెన్జీ జనరేషన్ కాబట్టి మేము క్లారిటీతో ఉంటాము కాబట్టి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి ఆయన ప్రొఫెసర్ కాబట్టి ఆయన మీద గౌరవంతో ఆయనకు అర్థమయ్యే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా పద్య రూపంలోనే చెప్దామండి. ఎందుకంటే ఆయనకి ఇలా చెప్తేనే అర్థమవుతుందని నేను భావిస్తా కాబట్టి. సో మరి షర్మిల గారు గత కొంతకాలం నుంచి మొత్తుకుంటా ఉన్నారు, బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు అని చెప్పేసి. సాక్షి పేపర్లో ఒక బ్యానర్ ఐటమ్ వేయడం జరిగింది. నాగేశ్వర్ గారు అభివర్ణించారు, బీజేపీకి ఇన్స్టాంట్ ఫ్రెండ్ టీడీపీ మాత్రమే, పర్మనెంట్ ఫ్రెండ్ వైసీపీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ సాక్షి పేపర్లో కూడా వేయడం జరిగింది. మరి మీరు ఎవరు సలహా ఇస్తే ఈ మాట చెప్పారు? ఈరోజు మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వల్ల జరిగినటువంటి లాభం ఏంటి, జరిగినటువంటి నష్టం ఏంటి? లాభం ఎవరికి జరిగింది, నష్టం ఎవరికి జరిగింది? సింపుల్ యాజ్ దట్, అంతే. దీంట్లో పెద్ద విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే మరి విజయనగరం జిల్లా వాసైనటువంటి మారద వెంకయ్య గారు రచించినటువంటి భాస్కర శతకం, మరి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మరి నాగేశ్వర గారికి ఇష్టమైనటువంటి మంత్రివర్యులు, మరి ఆయన కూడా ఒకానొక సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి బహిరంగ వేదిక పైన ఒక పద్యం చెప్పడం జరిగింది. ఇదే పద్యమే, చదువది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్నాను, ఆ చదువు నిరర్ధకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చరు ఇచ్చటన్, పదునుగ మంచి కూర నలపాకము చేసిన నైనన్, అందు నింపొదడవెకు ఉప్పు లేక రుచి పుట్టక నేర్చునటయ్యా భాస్కర అని చెప్పేసి భాస్కర శతకంలో మారద వెంకయ్య గారు స్పష్టంగా ఆనాడే గ్రహించి ఇలాంటి వారి కోసం రాశారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది. మరి చదువది ఎంత కలిగిన నాగేశ్వర్ గారు అంటే సమస్త పరిజ్ఞానం కలవారని చెప్పేసి ప్రజలంతా భావిస్తారు. రసజ్ఞత ఇంచుక చాలకున్నాను అనగా విచక్షణ జ్ఞానం ఇంచుకనైనా లేకపోతే ఆ చదువు నిరర్ధకంబు అంటే వ్యర్థము, ప్రజలకు ఉపయోగపడినటువంటి విచక్షణ జ్ఞానం లేనటువంటి ఆ చదువు వ్యర్థము అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి గుణ సంయుతులెవ్వరు మెచ్చరు ఇచ్చటన్, మరి గుణము అంటే గుణవంతులు, ఉత్తమ గుణములు కలిగినటువంటి వారు, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు, అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత, చైతన్యమైనటువంటి యువత ఎవరు మెచ్చరు ఇచ్చట. మీరు చేసేటువంటి విశ్లేషణ, అబద్ధాలు, అసత్యాలు, సత్యదూరమైనటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో ఇవి ఇచ్చట మెచ్చరు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి పదునుగ మంచి కూర నలపాకము చేసిన నైనా,
మరి నలపాకం అంటే మీ అందరికీ తెలుసు, నల భీమ పాకం అని చెప్పేసి పెద్దలు కథల్లో చెప్తా ఉంటారు. నలమహారాజు పొయ్యిలో ఎండుగడ్డి వేస్తే 100 మందికి సరిపోయేటువంటి ఆహార పదార్థాలు, పప్పు దినుసులు తయారయ్యేటివి అని చెప్పేసి పెద్దలు చెప్తారు. అదే భీముడు ఎండుగడ్డి వేసినా అది కాలేదే తప్ప ఏమీ తయారయ్యేది కాదని చెప్పేసి ఆనాడు కథలలో పెద్దలు చెప్పేవారు. మరి పదునుగ మంచి కూర నలపాకము చేసిన నైనాను, నువ్వు ఎంత మంచి కూర చేసినా మార్కెట్కి వెళ్ళి మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి కూరగాయలు తెచ్చి కడిగి శుభ్రము చేసి అంత చేస్తావు, బాగానే ఉంటుంది. మరి అందు నింపొడవెగు అంటే కొద్దిగైనా, నింపొదడవెగు అంటే కొద్దిగైనా ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర అని చెప్పేసి చెప్తారు. అంటే నువ్వు ఎంత మంచిగా కూర చేసినా దాంట్లో ఇంత ఉప్పు లేకపోతే అది రుచించదు నాలుకకు, శరీరానికి అని చెప్పేసి దీని అర్థం. అలాగే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి యొక్క విశ్లేషణలో ఇంత నిజము కూడా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత చైతన్యవంతులు కాబట్టి, ఎవరు మీ విశ్లేషణలో నిజము లేకపోతే అది మాకు రుచించదు, మాకు ఎక్కదు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఇది కదయ్యా భాస్కర, ఇది కదయ్యా నాగేశ్వర అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏది పడితే అది మాట్లాడి విశ్లేషణలు చేసి మీ గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మీరే బిహేవ్ చేసుకుంటూ మరలా టీడీపీ వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు, నన్ను వాళ్ళు టార్గెట్ చేశారు, నా మీద ఎవడన్నా వీడియోలు చేస్తే నేను పోలీస్ స్టేషన్కి పోతా, నా మీద ఎవడన్నా ఏదన్నా పెడితే నేను నారా లోకేష్ గారికి సెండ్ చేస్తా, అంటే మీ అంత ఖాళీగా ఉన్నాడా లోకేష్ గారు అని చెప్పేసి నేను గతంలో ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అంటే మనము చేస్తే సంసారము, అవతులోళ్ళు చేస్తే వ్యభిచారం అన్న చందంగా నాగేశ్వర గారు తన యొక్క మేధావితనంగా మార్చుకుంటున్నారేమో అని చెప్పేసి నాలాంటి ఆయన అభిమానుల్లో నేను కూడా ఉంది కాబట్టి ఆ అభిమానిగా నేను బాధపడతా ఉన్నా. సో ఆయన ఇంత ఈ విధంగా మాట్లాడటం, ఆయన వెనక ఎవరు ఇంత బలంగా ఉంది, ఎందుకు ఆయన ఇంతగా మాట్లాడటం అసలు? ఇప్పుడు రాను రాను రాజు గుర్రం గాడిదైంది అని పెద్దలు చెప్తారు. మేము ఆయన కూడా రాజు ఏమో, మంచి గురువు ఏమో అని చెప్పేసి ఇన్నాళ్ళు అనుకున్నా ఉన్నాం. మరి ఈ గురువు కాస్త ఇట్లయితాడని మేము కూడా భావించలే. మరి ఆయన ఫాలోవర్స్ లో చాలా మంది టీడీపీ అభిమానులు ఉన్నారని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి అలాంటి అభిమానుల్లో నేను కూడా ఒకరిని ఉన్నాను కాబట్టి మరి ఏందిబ్బా ఈయన రాజు అనుకుంటే గాడిదైపోయి, అంటే రాజుగుర్రం గాడిదైపోయిందే అని చెప్పేసి మేము కూడా చాలాసార్లు బాధపడినటువంటి దాఖలాలు ఉన్నాయి. వీడియోలు చూస్తే ఆయన విశ్లేషణలు చూసి ఏంటబ్బా ఈయన మేధావితనంగా మారిపోతా ఉంది, ఎలా చేయాలి, ఈయన మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ ఆదిదేవుడైనటువంటి గణపతిని, వినాయకుడిని రోజు మేము మొక్కుతా ఉన్నాము అని చెప్పేసి నేను ఆయన అభిమానిగా తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. నమస్కారం.